నెల్లూరు జిల్లా కందుకూరు సభలో సీఎం చంద్రబాబుకు షాక్ ఇచ్చింది దీప్తి అనే విద్యార్థిని. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సభలో దీప్తి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ రోజు కందుకూరుకు సీఎం వస్తున్నారు కాబట్టే కందుకూరులో చెత్త అంతా ఎత్తేశారని దీప్తి చెప్పింది. రోజు ఇలాగే కందుకూరులోని వీధులు శుభ్రం చేయాలని కోరింది చిన్నారి దీప్తి. అందరూ చెప్తున్నారు కూడా, కానీ ఎవరూ పాటించడం లేదు. కందుకూరులో ఎక్కడ చెత్త అక్కడ పేరుకోపోయింది. ఈరోజు సీఎం గారు వస్తున్నారని అందరూ చెత్త తీయడం జరిగింది, కానీ రోజు కూడా అలా క్లీన్ చేయాలని చెప్తున్నాను. అందరూ చెప్తున్నారు కూడా, కానీ ఎవరూ పాటించడం లేదు. కందుకూరులో ఎక్కడ చెత్త అక్కడ పేరుకోపోయింది. ఈరోజు సీఎం గారు వస్తున్నారని అందరూ చెత్త తీయడం జరిగింది, కానీ రోజు కూడా అలా క్లీన్ చేయాలని చెప్తున్నాను. రైట్, చిన్నారి దీప్తి చేసిన కమెంట్ ప్రస్తుతం మనం చూసాం. చాలా జెన్యూన్గా ఆ అమ్మాయి చెప్పడం కూడా మనకు కనిపించింది. సీఎం వస్తున్నారు కాబట్టి చెత్త మొత్తం తీశారు, రోజు ఇలానే ఉంచండి అనేది ఆమె కోరిక. సో అక్కడ సిబ్బంది పనితీరు అనేది ఏ విధంగా ఉంది అనేది దీప్తి మాటల్ని బట్టి మనకు అర్థమవుతుంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి. చూస్తున్నాం చిన్నారి దీప్తి, నిజంగా ఏం జరుగుతోంది కందుకూరులో, రోజు ఎలా ఉంటుంది, సీఎం వస్తున్నారు కాబట్టి ఎలా ఉంది అనేది క్రిస్టల్ క్లియర్గా చెప్పింది ఆ పాప. దీప్తి ఏదైతే మాట్లాడిందో అది ఒకసారిగా అందరినీ కూడా సభికులను కూడా ఒకసారిగా నిద్రపోయేలా చేసింది. ఇది ధైర్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ముందే తన మనసులోని మాటని బయటపెట్టడం పట్ల కూడా విద్యార్థులని చాలా మంది ప్రశంసించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆమె మాట్లాడుతున్నంతసేపు ఒకసారిగా షాక్ గురై అది చూస్తూ, కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు సహజంగా సహజ శైలికి భిన్నంగా కూడా వ్యవహారం చేస్తారు. సహజంగా ఇంటరప్ట్ చేసి ఆమెని సహజంగా అడ్డుకుని ఉండేటువంటి చంద్రబాబు దానికి విరుద్ధంగా కొంత ఆసక్తికరంగా కూడా ఉండడం, కొంత షాక్ గురై కూడా ఉండడం కూడా వినడం జరిగింది. ఆ తర్వాత విన్న తర్వాత తేరుకున్న చంద్రబాబు ఆమె పూర్తి వివరాలు అడిగి, ఆ తర్వాత పుస్తకాలకు సంబంధించి రీసైక్లింగ్ ఇస్తున్నావా లేదా, ఎంతమందికి దీన్ని అవేర్నెస్ క్రియేట్ చేసావని చెప్తూ వేరే టాపిక్ తీసుకెళ్లి మెల్లగా ఆమెను కూల్ చేసి దీగో ఇలా దీప్తిని ఆదర్శంగా తీసుకొని ధైర్యంగా చేయాలి, అలాగే అవేర్నెస్ క్యాంపులు కూడా దీప్తిని ఆదర్శంగా చేయాలంటూ ఆమెను పొగుడుతున్నట్టుగానే కొంత టాపిక్ ని వేరే లెవెల్లో వేరేగా తీసుకెళ్లి చంద్రబాబు దాన్ని ముగించడం జరిగింది. మొత్తం మీద దీప్తి చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే కందుకూరు పట్టణంలో కావచ్చు, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కావచ్చు ఒకసారిగా అర్థం పడేలా చేస్తుంది. అధికారులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు లేదా విఐపీలు వస్తున్నప్పుడు మాత్రమే వీధులు లేదా డ్రైనేజీలు శుభ్రపరచడం, ఆ తర్వాత యథావిధిగా వదిలేస్తున్నారనే మా వ్యాఖ్యలు దీప్తి మాటల్లో మనకి అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అధికారులకు సంబంధించిన సిబ్బందికి సంబంధించి యొక్క నిర్లక్ష్యాన్ని దీప్తి స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వద్దనే బయటపడటం అనేది నిజంగా కొంత ఆశ్చర్యాన్ని కూడా ఆసక్తిని కూడా కలిగించింది. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ. అందరూ చెప్తున్నారు కూడా, కానీ ఎవరూ పాటించడం లేదు. కందుకూరులో ఎక్కడ చెత్త అక్కడ పేరుకోపోయింది. ఈరోజు సీఎం గారు వస్తున్నారని అందరూ చెత్త తీయడం జరిగింది, కానీ రోజు కూడా అలా క్లీన్ చేయాలని చెప్తున్నాను. అందరూ చెప్తున్నారు కూడా, కానీ ఎవరూ పాటించడం లేదు. కందుకూరులో ఎక్కడ చెత్త అక్కడ పేరుకోపోయింది. ఈరోజు సీఎం గారు వస్తున్నారని అందరూ చెత్త తీయడం జరిగింది, కానీ రోజు కూడా అలా క్లీన్ చేయాలని చెప్తున్నాను.